భయము భక్తి ట్విన్స్ లాంటి కదా. మీరు ఎక్కడైనా చూడండి భయభక్తులు, అంతేనా? భయభక్తులు అనే పదం వస్తుంది. ట్విన్ వర్డ్స్ అంటారు వీటిని. కలిసి వస్తాయి ఇవి ఎప్పుడు వచ్చినా సరే. భయభక్తులు, భయము ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి ఉందలే కానీ దేవుని కొరకు ఏదైనా చేయాలనే తపన ఉంది, కానీ బాగానే ఉంది ఆలోచన, కానీ భయం లేదు. దేవుడు అంటే ఏమి లేదు, భయం లేదు. దైవజనుడు అంటే ఏమి లేదు, భయం లేదు. మనలాంటి వాడే అనుకుంటున్నారు. మీలాంటి వాళ్ళమే మేము, స్పెషల్ ఏమి లేదు, 2 కొమ్మలు ఏమి లేవు, 4 చేతులు లేవు, అలాంటిది ఏమి లేదు, మీతోటి వారమే. కానీ దేవుడు తన మహిమ కలిగిన పరిచర్యను జరిగించడానికి ఆయన మందసాన్ని భుజాన పెట్టాడు. నా మందకు మాదిరిగా ఉండండి, సంఘాన్ని నడిపించండి కాపరిగా ఉంటూ అనని ఒక అడుగు మీకన్నా ఒక అడుగు ముందు ఉంచాడు. అంతే కదండి. సంఘాన్ని ఏమన్నాడంటే, ఇగో మీ ఎదుట యాజకుడు నడుస్తూ ఉన్నాడు, దైవజనుడు, ఆ అడుగు జాడల్లో నడవండి, వెంబడించండి అని చెప్పుకొచ్చాడు. సేవకుడిని వెంబడించాలి, దైవజనుడిని వెంబడించాలి, దైవజనుల్లో దేవుణ్ణి చూడాలి. ఒక మనిషిగా చూడకూడదు, దేవుని ప్రతినిధిగా, దేవుని దూతగా దైవజనుని చూడాలి. నా తమ్ముడేగా అనుకున్నారు ఆ రోజున ఇద్దరు. మోషేని చూసి అనుకున్నారుగా, అహరోను మిర్యాములు. దేవుడు ఊరుకున్నాడా? వెంటనే అసలు మీరందరూ గుడారం దగ్గరికి రండి, మీ సంగతి తేల్చాలి, ఏంటి అసలు మీరు అన్నాడా లేదా? మోషేని ఒక్క మాట అంటే ఒప్పుకోవాలా ప్రభు. నేనంటాను, దైవ సేవకుల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, మన నోటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకుడికి తెలియదులే, ఏదో ఒకటి చెప్పేద్దామని చెప్పకూడదు. చాలామంది తెలియకనే అలా చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు మనం.